ఎంఎస్విఎస్ వాసు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తే దొంగ ఓట్లను అరికట్టవచ్చు కదా అన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు? అవును బ్రదర్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. చాలా మంది అడిగినారు, కానీ అన్ని పార్టీలలో ఉన్న దొంగలు ఒప్పుకుంటలేరు, ఇంక్లూడింగ్ ఎంఐఎం అధినేత ఒప్పుకోడు. ఓల్డ్ సిటీలో ఎట్లా గెలుస్తున్నాడు? ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్? మిగతా ప్రాంతాలు అన్ని డెవలప్ అయినప్పుడు ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదు? మళ్ళీ ఇందరి మీద సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేసినప్పుడు ఓవైసీ మీద ఎందుకు చేస్తలేరు? ఆలోచించండి, లాజిక్ ఉందా లేదా? ఎందుకంటే ఈ ఓవైసీ బీజేపీని గెలిపించడానికి దేశం మొత్తం ఓల్డ్ సిటీలు తప్ప మిగతా అంతా గెలిపించడానికి బీజేపీ సహకరిస్తున్నాడు దేశం అంతా. ఈయన పోయి హిందువులను తిడతాడు, తిట్టగానే ఏమవుతుంది? అక్కడున్న సెక్యులర్ గా కాంగ్రెస్ కో ఇంకో సెక్యులర్ పార్టీకి ఓటేద్దాం అనుకున్న హిందువులు ఏమేం చేస్తున్నారు? సెక్యులర్ హిందువులు ఈయన పోయి ఒక అభద్రతా భావాన్ని హిందువులు క్రియేట్ చేయగానే అవన్నీ బీజేపీ ఉంటేనే మాకు రక్షణ ఉంటుందేమో ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి దాన్ని సెక్యులర్ మెజారిటీ సెక్యులర్ హిందువుల ఓట్లని వేరే సెక్యులర్ పార్టీలో పడకుండా బీజేపీ అటాక్ చేయడానికి ఈ ఓవైసీ తోటి తిట్టిపించుకుంటారు. కేజ్రీవాల్ గారు చెప్పారు కదా, ఓవైసీ ఏ రోజు ఎక్కడ కలిసిండు ఢిల్లీలో అని. సో అట్లా చేస్తున్నాడు. సో అక్కడున్న ముస్లింల ఓట్లన్న కనీసం ముస్లింల ఓట్లన్న సెక్యులర్ పార్టీలకు పడతాయేమో అంటే ఆ సెక్యులర్ పార్టీ పడకుండా ఈయన పోయి పోటీ చేస్తున్నాడు ఈ ఓవైసీ. అంటే ముస్లింల ఓట్లేమో ఓవైసీ ఎంఐఎం అటాక్ చేసుకుంటుండు, హిందువుల ఓట్లేమో బీజేపీ అటాక్ చేస్తున్నాడు ఈ హేట్ స్పీచ్ ఇచ్చి. ఈయనతోటి ఇప్పిస్తుంది వాడు అమిత్ షా, లేకపోతే బీజేపీ సంబంధించిన వాళ్ళు. ఇది అమిత్ షా చాణక్యం. ఓకే, ఈ ఓల్డ్ సిటీలు ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళని అక్కడ పేదరికాల నుంచి పైసలు లేకుండా చేసి అక్కడ అభివృద్ధి చేయకుండా చేసి ఓల్డ్ సిటీలో వాళ్ళని అట్లా కఠినంగా ఉంచి వాళ్ళని భయోత్పాతానికి గురి చేసి భయపెట్టించుకొని ఓట్లు వేయించుకుంటుండు. అందుకని ఓల్డ్ సిటీని డెవలప్ చేయడు. వెరీ అన్ఫార్చునేట్. దొంగలు ఒళ్ళు పంచుకుంటారు. అదే ఎవరో షేర్ చేసిరు, అది తడి చెత్త ఇది పొడి చెత్త అని. రెండు చెత్తనే, ఏది బీజేపీ అండ్ ఎంఐఎం ఇద్దరు తోడు దొంగలే. కాయన్కి రెండు దిక్కుల, వీడు బొమ్మ అయితే వాడు బొరుసు. ఇద్దరు ఒకరితో ఎవరు సహకరించుకుంటారు. అందుకే వాని మీద ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అది లోకల్ పార్టీ ఉండే ఎంఐఎం, ఇవాళ జాతీయ పార్టీ అయింది. ఎట్లయితుంది? బీజేపీ సహకారం లేకుండా అది ఇంపాసిబుల్. ఓకే, అన్ని పార్టీల మీద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు రద్దు చేసిండ్రు, వాళ్ళ మీద సిబిఐ ఈడీ దాడులు జరిగినాయి, ఒక్క ఎంఐఎం తప్ప. అర్థమైందా? సో ప్లస్ వాళ్ళ యొక్క పర్సనల్ ఆస్తులు కూడా 5,000 కోట్లు ఉంటే ఇప్పుడు 50,000 కోట్లు ఎంతనైనాయి ఈ ఓవైసీ బ్రదర్స్. ఎట్లా సాధ్యం? బీజేపీ అండదండలతోటి సాధ్యం. దొంగలు ఉరువాచుకుంటారు, ఇద్దరు దొంగలే. వాడు పాకిస్తాన్తో కంపేర్ చేయడం అర్థమైంది. పాకిస్తాన్ లెక్క చేయాలి ఇండియా అని, అంతదాకా వదిలిపెట్టరు అన్నట్టు. అమెరికాతో పోల్చుకోండిరా, ఫ్రాన్స్ తోటి పోల్చుకోండి, యూకే తోటి పోల్చుకోండి, ఇంకా పెద్ద దేశాలతో పోల్చుకోండి, అభివృద్ధి చెందిన దేశాలతో ఏమంటారు జపాన్ తోటి పోల్చుకోండి, లేకపోతే సింగపూర్ తోటి పోల్చుకోండి, లేకపోతే దుబాయ్ తోటి పోల్చుకోండి, కువైట్ తోటి పోల్చుకోండి, సౌదీ అరేబియా తోటి పోల్చుకోండి. మనకంటే అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలతో పోల్చుకోండి. కానీ పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్న పాకిస్తాన్ తోటి పోలుస్తున్నాం అంటే అర్థమైంది? పాకిస్తాన్ లెక్క చేసేదాకా భారతదేశాన్ని వదిలిపెట్టారని అర్థం ఈ అంధభక్తులు. ఎందుకంటే వాళ్ళు ఈ ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు ఒక్క దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా కదా మిత్రులారా. సో అది ఇక కాకుండా ఈ సెడేషన్ యాక్ట్ చదువుదామన్నా కానీ దాని సారాంశం అయితే చెప్పినా. ఓకే, అర్థమైంది కదా? అంటే ఇలా ఏమి హింసలేదు ఏంటంటే ముచ్చడి చెప్పితే ఇట్లాంటి వాటికి కూడా సెడేషన్ యాక్ట్, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే లేకపోతే వీళ్ళ తప్పిదాలను ఎత్తు పెడితే దానికి రాజద్రోహం కేసు పెడతారు. దానికి మన ఆర్టికల్ 19 అర్థమైంది, నా భావ స్వేచ్ఛను తీసే హక్కు లేదు కదా. అంటే దాని చట్టాన్ని వేగ్గా డిఫైన్ చేశారు. అంటే సమాజంలో డిజార్డర్ క్రియేట్ చేస్తే లేకపోతే వైలెన్స్ క్రియేట్ చేస్తే చేసే విధంగా అట్లా మాట్లాడితే అని. కరెక్ట్ అయిన దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తావు? మాట్లాడితే వైలెన్స్ ఎట్లా అవుతుంది? నేను మాట్లాడి నచ్చకపోతే ఇంకోటి చెప్పు, నేను కొట్టుకోరా అంటే వాడు కొడతాడా? వానికి తెలియలేదా? వానికి చట్టం తెలియదా? కొడితే నేరం అని తెలియదా? తెలిసినప్పుడు ఆ నేరం చేస్తే ఆల్రెడీ చట్టాలు ఉన్నాక, నేరం చేసిన వాళ్ళకి శిక్షలు ఉన్నాక ముచ్చడి చెప్పిన మీద ఎందుకు శిక్షలు వేస్తావు? అది కరెక్ట్ కాదు. అందుకని ఏమంటున్నా అంటే రాజులు ఇది కేవలం బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టం. ఎందుకోసం తెచ్చిండు? కేవలం వాని రాజరికానికి వానికి ఎవడు ఎదురు చెప్పొద్దని. ఎందుకంటే మెజారిటీ ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే వాని దేశంలోకి వెళ్ళిపోమంటారు. కాబట్టి వాడి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి దోసుకోలేడు. కాబట్టి వానికి బంగారు బాతు లాంటిది భారతదేశం దొరికింది కాబట్టి, భారతదేశంకి వచ్చిందే అందుకోసం. కాబట్టి ఇక్కడ ఉన్న ముడి సరుకులు ఎత్తుకువేయండు, ఇక్కడ ఉన్న సంపద ఎత్తుకువేయండు, ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ ప్రెషియస్ థింగ్ ఎత్తుకువేయండు. ఎత్తుకోవడంతో పాటు వాడికి ప్రపంచంలో ఏ యుద్ధం చేసినా భారత సైనికులు తీసుకువేయండు. వానికి లేబర్ పని చేయాలని ఏ దేశంలో, ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో ఏది ఏమంటారు దాన్ని ఏమంటారు, లేబర్ అంటారు, ఇంటెండెడ్ ఏదో లేబర్ అంటారు. ఓకే, సో అది బాండెడ్ లేబర్ అన్నట్టు.
ఇవాళ ఇండియన్స్ అన్ని దేశాలు ఎందుకున్నారు, ఆఫ్రికన్స్ అయినా లేకపోతే ఇండియన్స్ అయినా. ఎందుకంటే ఇండియన్స్ ఇప్పుడు బ్రౌన్ వచ్చింది కానీ అప్పుడు ఇంకా నల్లగా ఉండే, ఈ ఆఫ్రికన్ లాగానే, ఆఫ్రికన్ అంతా నల్లగా లేకుండా కొంచెం డార్క్ బ్రౌన్ ఉండే. సో ఈ యొక్క నల్ల తోలు ఉన్న వాళ్ళందరినీ ఏం చేసిండు, ఈ యొక్క ఆఫ్రికన్స్ ని మనని ఏం చేసిండు, అన్ని దేశాలు తీసుకుపోయిండు. ఇంటెండెడ్ లేబర్ అంటారు దాన్ని. ఓకే, ఏంటంటే బానిసత్వం అన్నట్టు. సో ఈ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక, అక్కడ స్వతంత్రం వచ్చినాక అప్పుడు ఏమైంది, అక్కడున్న బానిసలైన భారతీయులు ఇలా పౌరులైనరు. ఇలా ఫిజీలో ఉన్నారు, ఎందుకున్నారు, లేకపోతే మారిషస్లో ఉన్నారు, ఎందుకున్నారు. వీడు సముద్రంలో తీసుకుపోయిండు, ఇక్కడ వీళ్ళందరినీ ఎత్తుకుపోయిండు, తీసుకుపోయిండు అంతే. ఇక బాండెడ్ లేబర్ రాయించుకొని తీసుకుపోయిండు. ఎందుకు కావాలి మనకి, అక్కడ ఉండే పొగాకు తోటలు, అక్కడ ఉండే అరటి తోటలు, అక్కడ ఉండే చెరుకు తోటలలో పని చేయించిండు మొదటి పని. లేకపోతే అమెరికాలో అయితే పత్తి తోటలలో పని చేసిండు. అంతకుముందేమో ఈ ఆఫ్రికన్స్ తోటి చేయించేటాడు, ఇప్పుడేమో మెక్సికన్ తోటి చేయించుతున్నారు అమెరికాలో ఈ మొదటి పని. ఓకే, అందుకని ఇప్పుడు సౌత్ అమెరికా అంటే కింద ఉన్న రాష్ట్రాలకు, ఇప్పుడు అమెరికాలో సివిల్ వార్ ఎందుకైంది, కింద ఉన్న రాష్ట్రాలు ఏమంటున్నాయి, ఈ లేబర్ పోవద్దని, ఈ బానిసత్వం పోవద్దని, ఈ నల్లది. ఈ పైన ఉన్న రాష్ట్రాలు ఏమంటున్నాయి, బానిసత్వం పోవాలని. దాంట్లోనే కొట్లాడింది అమెరికాలో సివిల్ వార్.